సార్ పుష్ప 2 మూవీ సమయంలో తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా ఇప్పటికీ చాలా క్రానికల్ కండిషన్ లో ఉన్నారు. సో దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులు పెట్టిన కేసులో కింది స్థాయి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వెరీ నెక్స్ట్ మూమెంట్ లోనే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సో దీనిపై ఒక సీనియర్ న్యాయవాదిగా ఎలా స్పందిస్తారు? నా పేరు డాక్టర్ శ్రీనివాస్ జీలకర. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు జై స్వరాజ్య టీవీకి ప్రత్యేకంగా అభినందనలు. అల్లు అర్జున్ కేసు విషయంలో ఒక మంచి చర్చని లేవనెత్తడానికి మీరు చేస్తున్న కృషిని నేను అభినందిస్తున్నాను. మా లాయర్ల బృందం తరపున కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ముందుగా ఆ తొక్కిసలాటలో మరణించిన బాధిత కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాబు తొందరగా కోలుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. బాధితులకి జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చలేంది, అది అల్లు అర్జున్ అయినా ఎవరైనా పూడ్చలేనటువంటి విషయం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అల్లు అర్జున్ చుట్టూతా ఒక రాజకీయ కుట్ర జరుగుతున్నదని నా అభిప్రాయం. ఎందుకు వెంటనే రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ సందర్భం గురించి మాట్లాడడం, ఆ వెంటనే టిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు ట్వీట్ చేయడం, ఆయన స్పందించటము, ఇలా ఒక రాజకీయ కోణాన్ని ఈ సంఘటనకి ఆపాదించినట్టుగా మనకు అర్థమవుతున్నది. అందువల్లనే ఈరోజు ఈ విషయం మీద ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. ప్రతి అక్యూజ్డ్కు కొన్ని రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్లో బెయిల్ పొందడం అనేది కూడా ఒక రైటే. అల్లు అర్జున్ గారి మీద బిఎన్ఎస్ 105 అదేవిధంగా 118 సెక్షన్ 2 ప్రకారంగా కేసులు నమోదు చేశారు. ఈ కేసులు పెట్టడమే నా దృష్టిలో అన్యాయం, చట్ట వ్యతిరేకము, అప్రజాస్వామికం. కారణం ఏంటంటే, అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగా ఆ తొక్కిసలాట జరగాలని ప్రయత్నం చేయలేదు. మరణించిన మృతులకి ఆయనకి ప్రత్యక్షంగా ఎలాంటి కోపతాపాలు లేవు, రైవలరీ లేదు, వాళ్ళ మధ్యన ఎనిమిటీ లేదు. కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే. అది ఒక యాక్సిడెంట్ని హత్యా నేరం కింద మోపడం అనేదే పోలీసులు చేసిన అత్యుత్సాహం అని నేను భావిస్తా ఉన్నాను. పోలీసులు ఆ సెక్షన్స్ కింద కేసు పెట్టకుండా ఉండాల్సింది. హత్యా నేరం ఎలా అవుతుందండి? ఆయన ఒక వ్యక్తి మరణానికి పరోక్షంగా కారకుడు కావచ్చు, కానీ అంత మాత్రం చేత ఆయన దురుద్దేశపూర్వకంగా చేసినటువంటి సంఘటన కాదు. అల్లు అర్జున్ గారి తరఫున వాదించినటువంటి లాయర్ నిరంజన్ రెడ్డి గారు పదే పదే ఆయనకి ఎలాంటి ఇంటెన్షన్ లేదు, అల్లు అర్జున్ గారు నిరపరాధి అని వాదించారు. ఆయన వాదనతోటి ఏకీభవించినటువంటి జడ్జి గారు అల్లు అర్జున్ గారికి గౌరవ న్యాయస్థానము బెయిల్ని ఇవ్వడం జరిగింది, ఇంటరిం బెయిల్. ఆ ఇంటరిం బెయిల్ని ఎత్తివేయాలని కోర్టు మీద వ్యాఖ్యలు చేయడం అనేది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకి వస్తుంది. అంత మాత్రాన ఆ కేసులో ఉన్న మెరిట్స్ని, డిమెరిట్స్ని డిస్కస్ చేయకూడదని కాదు నా పాయింట్. అల్లు అర్జున్ కావడం మూలంగా, ఆయన ఒక సెలబ్రిటీ కావడం మూలంగానే ఆయన చుట్టూతా ఒక చర్చ చేయటం అనేది సరైనది కాదు. జరిగిన నేరంలో, సంఘటనలో ప్రైమా ఫేసి ఎంత ఉన్నది అనేది కూడా చూడాలి. కోర్టు అది గమనించే ఆయనకి ఇంటరిం బెయిల్ని ఇవ్వడం అనేది జరిగింది. అది చట్ట ప్రకారంగానే జరిగింది. దాని మీద అభ్యంతరం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒక చిన్న సంఘటనని బేస్ చేసుకొని 2 రాజకీయ పార్టీలు కొట్లాడడం ఏమిటి, దాన్ని రాజకీయం చేయడం ఏమిటి? గతంలో చంద్రబాబు నాయుడు జస్ట్ 2015లో జరిగిన సంఘటన, గోదావరి పుష్కరాల సందర్భంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే తొక్కిసలాట జరిగితే సుమారు 40 మంది ఆ తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు కేసు పెట్టలేదు ఆ రోజు? అట్లాగే చాలా జాతరల్లో కూడా తొక్కిసలాటలు జరిగి చనిపోతారు. అంత మాత్రాన ఆ నిర్వాహకులందరి మీద కేసులు పెట్టడం అనేది సరైనది కాదు. అట్లాగే ఇక్కడ తగిన బందోబస్తును ఏర్పాటు చేయాల్సిందిగా ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యము చిక్కడపల్లి పోలీసులకి అప్పీల్ చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏం చేయాలి? అలాంటి ఒక సెలబ్రిటీ ఒక థియేటర్కి వస్తున్నప్పుడు జనాలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది, తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని జాగ్రత్తలు తీసుకోవాలి, బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఓ 4-5 కానిస్టేబుల్ అని పంపించి కంట్రోల్ చేయడం ఎలా సాధ్యమవుతుంది? ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క నిర్లక్ష్యము. తమ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అల్లు అర్జున్ గారి మీద నేరం ఆపాదించి, అది కూడా హత్యా నేరం మోపి ఆయన్ని జైలు పాలు చేయాలని చూశారు.
ఒక పౌరుడిగా చట్టబద్ధంగా ఆయన నడుచుకున్నాడు, పోలీసుల్ని గౌరవించాడు, ఆయన ఇంటికి వచ్చిన పోలీసులతో కలిసి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు, బెయిల్ తీసుకున్నాడు, వచ్చాడు. ఆయన ఎక్కడ చట్టాన్ని ఉల్లంఘించిన సందర్భమే లేదు కదా. కాబట్టి దీని వెనకాల ఉన్న రాజకీయ దురుద్దేశాలను కూడా ఈ కేసులో పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సెలబ్రిటీని సెలబ్రిటీగా చూద్దాము, సంఘటనని సంఘటనగా చూద్దాము. జరిగిన మృతి ఏదైతున్నదో, మరణం ఏదైతుందో అది అందరికీ బాధాకరమైన విషయము. అదేవిధంగా సెలబ్రిటీలకి కూడా నేను ఒక సూచన చేయదలుచుకున్నాను. మీరు సినిమా సక్సెస్ అయిందనే సంతోషంలో సాధారణ జనం మధ్యనకి రావాలని ప్రయత్నం చేయడం అనేది తప్పు. మీకున్న ఫాలోయింగ్ చాలా పెద్దది, దేశవ్యాప్తంగా మీరు ఒక గొప్ప సెలబ్రిటీ. అలాంటప్పుడు ప్రజలు సామాన్యులు చూడాలని ఆశపడతారు. ఆ క్రమంలో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతాయి. కాబట్టి బాధితురాలు ఎవరైతే మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆమె వాలంటీర్లీ వెళ్ళింది ఆ సినిమాకి. అదేవిధంగా అల్లు అర్జున్ని చూడాలని ఆమె స్వచ్ఛందంగా ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో ఆమె మరణించింది. ఆమెను ఎవరు కావాలని తొక్కలేదు, లేదంటే ఆమెను కావాలని ఎవరు చంపలేదు. అది ఒక యాక్సిడెంట్. అట్లాంటి బండి మీద పోయే ప్రతి చోట యాక్సిడెంట్లు జరుగుతాయి. యాక్సిడెంట్ అయిన ఆ బండి యజమాని ఉరిశిక్ష వేసి జైల్లో నెట్టేస్తున్నారా, జైల్లో పెడుతున్నారా? లేదు కదా. అది హత్య కాదు, అది ఒక యాక్సిడెంట్. యాక్సిడెంట్ని మనం యాక్సిడెంట్ గానే చూడాలి. జరిగిన సంఘటన బాధాకరం అని తెలియజేస్తున్నాను.